బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్నటి నుంచి జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే వన్ వే ట్రాఫిక్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. బోర్డు మీద మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ కూడా చేసి పెట్టడం జరిగింది. వన్ వే ట్రాఫిక్ మూవ్మెంట్ అరౌండ్ కేబీఆర్ పార్క్ ఫ్రమ్ 18th ఆన్వర్డ్స్ అని చెప్పేసి. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ అంతగా పబ్లిక్ లోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇది అమలు చేశారో ఆ తర్వాత ఇంకా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవ్వడము, ప్రజలైతే ఇబ్బంది పడడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఉంది, ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కైండ్లీ కోఆపరేట్ విత్ ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అని చెప్పేసి ఇన్ టు పిన్ క్లియర్ గా మీరు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి, ఎలా ఉంటుంది వే అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా అపోలో హాస్పిటల్, బీవీబీ, ఫిల్మ్ నగర్, రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళడానికి ఇక్కడ క్లియర్ గా మీకు మెన్షన్ చేసి పెట్టినారు సిగ్నల్ అయితే. సో ఇది పరిస్థితి. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వాహనదారులు కూడా. నా వన్ వే పెట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మేము పంజగుట్ట నుంచి పెద్దమ్మ గుడి డ్రాప్ పడుతుంది మాకు. మేము ఏం చేయాలంటే ఇప్పుడు మాకు లొకేషన్ ఏమో ఇలా చూపుతుంది, వీళ్ళేమో వన్ వే ఇలా చేశారు, చాలా లాంగ్ అవుతుంది మాకు. ఒక ఎంత 20 నిమిషాల డ్రాప్ గంట అవుతుంది మాకు. ఇప్పుడు ముందన్నా వీళ్ళు ఒక బోల్ట్స్ పెట్టి ముందన్నా పెట్టాలి, ఏది పెట్టండి సడన్ గా వీళ్ళు ఇష్టంకి క్రియేట్ చేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మాకు చాలా ఇది అవుతుంది. మాకు బయటికి ఒకసారి అయితే ఇప్పుడు మీరు పెద్దమ్మ గారి గుడికి పోవాలంటే నార్మల్ టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్ల నుంచి వెళ్ళాలి? నార్మల్ గా 20 minutes వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతుండ్రి, ఇబ్బంది ఏం కాకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే అందరు ఒకటే రోడ్డు వన్ వే వెళ్ళాల్సి ఏమవుతుందంటే ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్లో వెళ్ళాల్సిందే యూటర్న్ తీసుకునే వాళ్ళకి చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడనే రావాల్సి వస్తున్నది. దానివల్ల అందరు ఒక సైడ్ వెళ్ళాల్సింది కాబట్టి ఇబ్బంది చాలా అవుతుంది. ఇది ఇప్పుడు ఎంత, ఇప్పుడు మాకు ఇక్కడ ఆ లొకేషన్ ఏమో మా అంటే 2 kilometers చూపుతుంది. ఇప్పుడు ఇలా మేము వెళ్ళి తిరగాలంటే 7 kilometers 8 kilometers వస్తుంది మాకు డిఫరెంట్. మళ్ళీ అవ్వప లొకేషన్ అని అప్డేట్ చేశారా? లొకేషన్ లేదు. లొకేషన్ అప్డేట్ చేయకుండా ఏం అప్డేట్ చేయకుండా ముందు ఇష్టానికి వాళ్ళు రోడ్ ఇచ్చేసి పడేసి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వెళ్ళాలంటే ఒక 2 kilometers ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు 7 kilometers చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తున్నది. ఏం చూపించట్లేదు. ఫస్ట్ ఎలా ఉంది మాపు, ఇప్పుడు అలానే చూపుతుంది. ఇప్పుడు రోడ్ మ్యాప్ అయినా మార్చాలి కదా, వీళ్ళు రోడ్ మ్యాప్ మార్చలేరు, ఏం మార్చలేరు. సడన్ గానే ఉదయం మార్చి పడేసిండ్రు. మాకేమి ఇప్పుడు వచ్చి ఇక్కడ చూసి ఇబ్బందులు అవుతున్నది. ఇలాంటి పరిస్థితి వాళ్ళు ముందన్న ఒకటి ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్, ఇలా చేస్తుండ్రు, ఇలా లేదు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానే ఇది చేస్తే మాకు బాగుంటుంది. ఏది లేదు సడన్గా పెట్టి ఇప్పుడు ఇబ్బంది చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. కొంచెం దీని మీద దయచేసి మంచిగా చేసి చేయాలని అనుకుంటున్నాం మేము. అంటే మీకు ఇప్పుడు చార్జెస్ అలానే ఉంటాయా? ఇప్పుడు ఏం రాలేదు, సేమ్ ఫస్ట్ మనకి ఎలా ఉంది. ఇప్పుడు రోడ్ అప్డేట్ అయితేనేమో ఆటోమేటిక్ అమౌంట్ పెరుగుతుంది. పాత ఫస్ట్ ఉన్న లొకేషనే వస్తుంది మాకు. ఒకటి ఏమంటే మేము తిరిగి వెళ్తున్నాం అంతే, లొకేషన్ ఏం మారలేదు, సేమ్ లొకేషన్ ఉంది. లొకేషన్ మారితే అమౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు 2 kilometers లొకేషన్ ఉంది, మేము తిరిగి వెళ్తున్నాం. అది ఏం రాలేదు, ఏం రావట్లేదు, అమౌంట్ రావట్లేదు. లొకేషన్ గిట్ట అప్డేట్ కాలేదు. లొకేషన్ అప్డేట్ అయితేనే అమౌంట్ ఏమన్నా వస్తుంది. ఇప్పుడు మేము ఇది ఎలా ఉంది అంటే మేము రోడ్ మార్చి తిరిగినట్లా ఉంది మాకు అంతే. కానీ అందులో అప్డేట్ ఏం లేదు, ఎక్కడ ఏం లేవు. నిన్న సడన్ గా వేసారు, ఈవినింగ్ చేశారు అంతే. కొంచెం బోర్డ్స్ పెట్టి ఇవి చేస్తే మెయిన్ మాకు రోడ్ మ్యాప్ మారుస్తే మాకు అమౌంట్ ఇక్కడ కస్టమర్ దగ్గర 10 రూపాయలు పెరుగుతాయి. మెయిన్ మాకు అది. ఇప్పుడు కస్టమర్ ఏం చేస్తారు, మేము ఇంత తిరిగిపోయినా గిట ఆడ ఎంత వస్తేనే అంతనే ఇస్తుండ్రు అమౌంట్, ఏం ఎక్కువ చేయట్లేరు. ఇప్పుడు రోడ్ మారుస్తేనే కదా మాకు అమౌంట్ 10 రూపాయలు ఎక్కువ వచ్చేది. అట్లని కొంచెం రోడ్ అన్న అప్డేట్ చేసి చేయాలని కోరుకుంటున్నాం. పెరుగుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ముందు ఏం చెప్పలేదు, డైరెక్ట్ క్లోజ్ చేశారు రోడ్స్ అన్ని. టీవీ5 నుంచి అది పెద్ద ట్రాఫిక్ జామ్ ఏరియా అది. ఇప్పుడు అది క్లోజ్ చేస్తే చాలా ఇబ్బంది. ఇదంతా తిరిగి వచ్చిన ఇప్పుడు అక్కడ ఆ రూట్ లో రావాల్సింది, నేను ఈ రూట్ తిరిగి వచ్చిన. ఇక్కడ వస్తే ఇది ఈడ కూడా జామ్ అయిపోయింది. అక్కడ నుంచి రావాలి, ఇక్కడ బ్లాక్ అయిపోయింది అంతే. ఇంత ముందంటే హాఫ్ అన్ అవర్ లో ఇప్పుడు 40 minutes అయింది నేను ట్రాఫిక్ లో ఇరుక్కొని, అంతే లేట్ అవుతుంది. హాయ్ అండి. ఏంటి ట్రాఫిక్ కన్వర్షన్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎక్కడికి వెళ్ళాలి మీరు? అంటే నేను బేసిక్ గా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళాలి. ఇట్లా 1 route ఉంటుండే, స్ట్రేట్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఇట్లా మొత్తం తిరిగి వెళ్ళేసరికి చాలా లాంగ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ చాలా లాంగ్ అవుతుంది అనిపిస్తుంది ఓవరాల్. మీరు ఎక్కడికి వెళ్ళాలి?
ఫిలిం నగర్ వెళ్ళాలి. అక్కడ డైవర్షన్ పెట్టారు కదా, ఎంత డిస్టెన్స్ వస్తుంది మీకు? యాక్చువల్లీ నాకు అప్రాక్స్ ఎంత అవుతుందో తెలియదు, కానీ అక్కడ నుంచి దగ్గర అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం తిరిగి పోవాలి. ఇప్పుడు నేను బంజారా హిల్స్ వచ్చి ఇట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలి. అండ్ యా, అందుకని చాలా లాంగ్ అవుతుంది అనిపిస్తుంది. షార్ట్కట్లు కూడా ఎక్కడ లేవు. అదే. సో అంటే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా మీకు ముందే, like ముందు చెప్పారు కేబీఆర్ చుట్టూ 1 వే అవుతుందని, అదొక్కటి మాత్రం తెలుసు. కానీ ఎట్లా అని తెలియదు. ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అంటే అంత కష్టమేం లేదు, కానీ లాంగ్ అవుతుంది అనిపిస్తుంది అంతే. జనరల్ గానే హైదరాబాద్ లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అవును. ఈ 1 వే వల్ల ఇంకా మొత్తం బుక్ అయిపోయినారు కదా. అవును. ఇప్పుడు మా తమ్ముడు కూడా కాలేజ్ కి పొద్దున 8కి స్టార్ట్ అయ్యిండు, 9 అయింది కాలేజ్ కి. అక్క 9 అయిపోయింది, లేట్ అయిపోయింది, నేను ఇంకా కాలేజ్కి వెళ్ళానని కాల్ చేస్తున్నాడు. సో అది ప్రతి దానికి లేట్ అవుతుంది. అంటే మనకు తెలియదు కదా ఎట్లా వెళ్ళాలని. సో ప్రాపర్ గా ఇస్తున్నారు. అంటే అందరు ఒకేసారి వచ్చేసరికి తెలియట్లేదు, కానీ వాళ్ళైతే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అవును. కేబీఆర్ పార్క్ దగ్గర ఎక్కడైతే రోడ్డు ఏదో ఎక్స్టెన్షన్ చేస్తారో, అండర్ గ్రౌండ్ చేస్తారో, బ్రిడ్జ్ చేస్తారో, ఇంకెవరికి తెలియదు. పబ్లిక్ ఏం చేస్తారో తెలియదు. గవర్నమెంట్ ఫార్ములా ప్రకారం గవర్నమెంట్లో 3 years 2 or 3 years 1 వే చేసారు. 1 వే చేయడం వల్ల ఏమైతే 5 kilometers దూరం అవుతుంది. దీనికి ఇంకేదైనా మార్గం చూడాలి పబ్లిక్ ఎక్కడెక్కడ కట్ చేయడానికి. ఎందుకంటే లాంగ్ అవుతుంది, అందరికీ తక్లీఫ్ అవుతుంది, అందరికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పక్క కోయిటలు కూడా రౌండ్ తిరిగి 5 kilometers రావాల్సి వస్తుంది. అదొక ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ను గమనించాలి. గవర్నమెంట్ రూలింగ్ ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. దానికి పరిణామం ఇంకేదైనా ఉందో, ఎక్కడ పబ్లిక్ అక్కడ కట్ చేయడము, అదొక మార్గం చేయాలి. ఇప్పుడైతే చేసిరు, చాలా దూరం అవుతుంది. ఫర్దర్ ఇంకేదైనా మార్గం ఉంటే చూడాలి. దీనివల్ల పబ్లిక్ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. గవర్నమెంట్ అంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టొద్దు. ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడోళ్ళకి అక్కడే పెడుతున్నారు. ట్రాఫిక్ చాలన్లు ఎక్కడెక్కడ చాలన్స్, ఎప్పుడు ఇబ్బంది పెడతలే. సండే మండే ఏ హాలిడే చూడలే, ఓన్లీ ట్రాఫిక్ చాలన్స్ కొడతా ఉంది. ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం పబ్లిక్ చాలా ఇబ్బంది ట్రాఫిక్ వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి దయచేసి ట్రాఫిక్ వాళ్ళు కూడా కొద్దిగా నియంత్రించాలి, ఇబ్బంది పెట్టొద్దు. పబ్లిక్ను గమనించాలి. వాళ్ళు కూడా పబ్లిక్ పోలీసు వాళ్ళు కానప్పుడు ఎవరికైనా ఇబ్బంది పెట్టొద్దు. ఎవరైనా వర్క్ మీద పోతుంటారు, వర్క్ మీద పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడోళ్ళకి అక్కడ కొద్దిగా డివైడ్ చేస్తే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఇంకో రూట్ ఏదైనా పర్యాయం చేయాలి. అంటే చాలా మంది తెలియక వస్తున్నారు. ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ, ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అందరికీ తెలియదు కాబట్టి వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళకు డివైడ్ చేస్తారు, టర్న్ చేస్తారు, వేరే దిక్కు టర్న్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి మేము ఇంకా ఇప్పుడైనా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఇవ్వాలి, ఇచ్చి వేరే దిక్కు టర్న్ చేయాలని కోరుకుంటాను. పబ్లిక్ ఇబ్బంది పెట్టదు అని దయచేసి నా మనవి. టీడీపీ షాప్ పక్కన ఉన్న దానికి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. మాకు ట్రాఫిక్ టీడీపీ ఆఫీస్కి వెళ్ళాలి. సిగ్నల్ ముందే ఉంది కదా టీడీ ఆఫీస్, అక్కడ రాంగ్ రూట్ అవుతుంది, పోలీసు వాళ్ళు ఫోటో కొడుతున్నారు. దాని గురించి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఒక 10-12 kilometers చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. జనరల్ గా అయితే ఇది వర్కౌట్ అయితే 100 మీటర్లో మీరు వెళ్ళిపోతాం. ఇప్పుడు మొత్తం చుట్టూ తిరిగి రావాలంటే మీరు ఒక గంట పోతుంది ఈ ట్రాఫిక్. మాకు ఈజీగా గంట పడుతుంది ఈజీగా. 5 నిమిషాలతో పోయేది గంట పడుతుంది. కానీ రాంగ్ రూట్లో వెళ్తుంటే కానీ ఫోటో కొట్టేస్తున్నాడు, ఆడ వెళ్ళవట్లేదు. మాకు అది ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్. అది కంపల్సరీ కొడతాడు. దాని గురించి మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్తున్నాం మేము. తెలీదా మీకు ఇక్కడ డైవర్షన్ జరుగుతుంది అని చెప్పేసి? తెలియదు మాకు, అది ముందుగా చెప్పలేము మనకి. ముందుగా ఇప్పుడు సాయంత్రం కూడా వెళ్ళాము. ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ మైక్లో చెప్పాలి. మైక్లో ఇలాగా ఈరోజు ట్రాఫిక్ ఇటు ఆపుతాం ఇక్కడ సిగ్నల్ దగ్గర అని చెప్తే మేము ఇంకా ఇటు రాకుండా అటు వేరే దారి వెళ్ళిపోతాం. దేని గురించి చుట్టూ ఒక 10-12 kilometers చుట్టూ తిరిగి రావాలి. ఒక గంట టైం వేస్ట్ దానివల్ల. డైలీ దాంట్లో వర్క్ చేస్తాం మేము. డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్తారు, మందేమంతా బండి మీద వెళ్ళేవాళ్ళు అంతే. అదంతా వాళ్ళు చూసుకోవాలి. 5 నిమిషాలతో పోయేది నీకు ఖచ్చితంగా గంట ఖచ్చితంగా పడుతుంది.